మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్లోని మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తూ ఉండడంతో సమీపంలోని ఇళ్లు మునిగాయి. బాధితులు హాహాకారాలు చేస్తూ నివాసాల్లోంచి బయటపడ్డారు. శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో వరదలు పెరిగి గేట్లు ఎత్తి మూసీలోకి భారీగా నీటి విడుదల చేశారు. చాదర్ఘాట్ వంతెన దగ్గర నీటి స్థాయిలు భయంకరంగా పెరిగి రోడ్లు మొత్తం మునిగిపోయాయి. దీంతో మూసారాంబాగ్ వంతెన మీదుగా వరద నీరు ప్రవహించింది. మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్లోని మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తూ ఉండడంతో సమీపంలోని ఇళ్లు మునిగాయి. బాధితులు ఆహాకారాలు చేస్తూ నివాసాల్లోంచి బయటపడ్డారు. శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో వరదలు పెరిగి గేట్లు ఎత్తి మూసీలోకి భారీగా నీటి విడుదల చేశారు. చాదర్ఘాట్ వంతెన దగ్గర నీటి స్థాయిలు భయంకరంగా పెరిగి రోడ్లు మొత్తం మునిగిపోయాయి. దీంతో మూసారాంబాగ్ వంతెన మీదుగా వరద నీరు ప్రవహించింది. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. 3 రోజులుగా పడుతున్న వర్షాలతో మూసీకి వరద పోటెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. నిత్యం పడుతున్న భారీ వర్షాలతో జంట నగరాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పాతబస్తీ పురాణా పూల్ శ్మశాన వాటిక వద్ద ఓ వ్యక్తి మూసీ నదిలో కనిపించగా హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. తాడు సహాయంతో సదరు వ్యక్తిని కాపాడారు. హైడ్రా అధికారులు ఓ వ్యక్తిని రక్షిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పురాణా పూల్ శ్మశాన వాటిక వద్ద ఓ వ్యక్తిని మూసీ నదిలో కనిపించగా అతన్ని హైడ్రా అధికారులు రక్షిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. తాడు సహాయంతో సదరు వ్యక్తిని కాపాడారు హైడ్రా అధికారులు. హైదరాబాద్లో మూసీకి వరద పోటెత్తింది. పురాణా పూల్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి ప్రమాదకర స్థితిలో ఉండడంతో పురాణా పూల్ శివాలయంలో ఉన్న 3 ఆలయ సిబ్బందిని క్రేన్ సహాయంతో బయటకు తీసుకొచ్చారు హైడ్రా అధికారులు. మూసీ వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. మనం విజువల్స్లో చూస్తున్నాం. పురాణా పూల్ శివాలయం దగ్గర ఉన్న 3 వ్యక్తుల్ని ఆలయ సిబ్బందిని క్రేన్ సహాయంతో బయటకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాల్ని హైడ్రా సిబ్బంది తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పురాణా పూల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూజారులు అందరినీ హైడ్రా అధికారులు రక్షిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం సాక్షి స్క్రీన్లో చూస్తూ ఉన్నాం.
హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరం జలమయమైంది. నిత్యం ప్రయాణికులతో కలకలలాడే ఎంజీబీఎస్ బస్టాండ్ మూసీ దెబ్బకి బోసిపోయింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఎంజీబీఎస్కు అటాచ్ అయి ఉన్న 2 బ్రిడ్జిలు నీట మునిగాయి. దీంతో ఎంజీబీఎస్ జలమయమైంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద మూసీ నది ప్రవాహం భారీగా పెరిగింది. బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో బస్టాండ్ మొత్తం నీటితో నిండిపోయింది. వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని బయటకు పంపిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఎంజీబీఎస్ నుంచి బస్సులు నడిచే పరిస్థితి లేకపోవడంతో సిబిఎస్కు వెళ్లాలని సూచిస్తున్నారు. మూసీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతూ ఉండడంతో ఆందోళన నెలకొంది. డ్రోన్ విజువల్స్ చూస్తున్నాం. మూసీ నది ప్రవాహం ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో విజువల్స్ని మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. మొత్తం పూర్తిగా మూసీ వరద ప్రవాహం భారీగా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయం గుప్పెట్లో ఉంటున్నారు. పూర్తిగా ఎంజీబీఎస్ రాకపోకలు కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. డ్రోన్ విజువల్స్ చూస్తున్నాం. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ నది ప్రవాహాన్ని మనం చూడొచ్చు. మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్లోని మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో మూసీ నది ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని ఇల్లు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బాధితులు ఆహాకారాలు చేస్తూ ఇళ్లలోంచి బయటపడ్డారు. శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం మూసీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఆ దృశ్యాన్ని మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో వరదలు పెరిగి గేట్లు ఎత్తి మూసీలోకి భారీగా నీటి విడుదల చేశారు అధికారులు. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ ప్రవాహ దృశ్యాలు మనం చూడొచ్చు. చుట్టుపక్కల ప్రాంతాల ఇల్లు మునిగిపోయాయి. ఎలాగోలా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటపడ్డారు. ఆ తీవ్రతకు హైదరాబాద్ మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోల్ దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తూ ఉంది. బాధితులు హాహాకారాలు చేస్తూ నివాసాల్లోంచి బయటపడ్డారు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ ప్రవాహాన్ని మనం డ్రోన్ విజువల్స్ ద్వారా సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. పూర్తిగా నీటి ప్రవాహం ఇలాగే కొనసాగుతోంది. మూసీ ప్రవాహం మొత్తం ఇలాగే ఉంది. బస్టాండ్, ఎంజీబీఎస్ బస్టాండ్ పరిసర ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పూర్తి స్థాయిలో నీటిమయమైనటువంటి జలమయమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో వరదలు పెరిగి గేట్లు ఎత్తి మొత్తం మూసీలోకి భారీగా నీటి విడుదల చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. చాదర్ఘాట్ వంతెన దగ్గర కూడా నీటి స్థాయిలు భయంకరంగా పెరిగాయి. రోడ్లు మొత్తం మునిగిపోయిన పరిస్థితి. దీంతో మూసారాంబాగ్ వంతెన మీదుగా వరద నీరు కూడా ప్రవహిస్తోంది. చూస్తున్నాం డ్రోన్ విజువల్స్ మనం. మూసీ వరద ప్రవాహ ఉధృతి ఏ విధంగా ఉందో మనం సాక్షి స్క్రీన్ పైన చూడొచ్చు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అనేటువంటి భయాందోళన సర్వత్రా మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో నెలకొంది. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ హైడ్రా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల స్థితిగతులపై ఆరా తీస్తున్నారు. అలాగే ఉన్నత స్థాయి అధికారులకు కూడా నివేదికలు పంపిస్తున్నారు. మరింత వర్షం పడితే పరిస్థితి ఏంటి అనేటువంటి భయాందోళన అటు ప్రజల్లో, అధికారుల్లో ప్రస్తుతం నెలకొని ఉంది.
వేలాది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ఆవరణలోకి మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రవాహ తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు ప్రయాణికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను అక్కడి నుంచి వేరే చోటకు పంపించారు. తాత్కాలికంగా బస్సులను లోనికి అనుమతించడం లేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మూసీకి వరద పోటెత్తడంతో ఎంజీబీఎస్ నీట మునిగిపోయింది. దీంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అయితే రేపటి నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి బస్సులను నడుపుతామని రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. ఎంజీబీఎస్ బస్టాండ్లో పేరుకుపోయిన బురద చెత్తను తొలగించిన తర్వాత బస్సులను పునరుద్ధరిస్తామన్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలకు బస్సుల్ని పంపించే ఏర్పాట్లు చేశామంటున్న రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఎంజీబీఎస్ బస్టాండ్లోకి ఇప్పటి వరకు కూడా మూసీ నది వరద వచ్చింది. దీంతో బస్సులన్నిటి ఆపేశారు. వివిధ జిల్లాలకు వివిధ రాష్ట్రాలకు వెళ్ళేట్టుగా బస్సులన్నీ నిలుపుదల చేశారు ఆర్టీసీ అధికారులు. అయితే మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించారు, ఎందుకంటే వాటర్ మొత్తం తగ్గిపోయి నీళ్ళు మొత్తం తగ్గిపోయినాయి. దీంతో మళ్ళీ బస్సులను ఎప్పుడు పునరుద్ధరిస్తారు, ఎందుకంటే దసరా పండగ ఉన్నది. వివిధ రాష్ట్రాలకు వివిధ జిల్లాలకు వెళ్ళేట్టుగా ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి ఎంజీబీఎస్ నుంచి వెళ్తూ ఉంటారు. దీంతో అంటే ఇక్కడి నుంచి బయలుదేరడానికి మళ్ళీ ఎప్పుడు బస్సులు పునరుద్ధరిస్తారన్న సందేహం అందరిలో కలిగింది. వరద కూడా తగ్గుముఖం పడుతుంది. ఎగువ ప్రాంతాల్లో నుంచి కూడా వరద తగ్గుతూ వస్తుంది. అయితే మన దగ్గర రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత మేడం ఉన్నారు. మేడం, ఎంజీబీఎస్ నుంచి బస్సుల్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారు? అంటే ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే అండి. కానీ మనం ఇప్పుడే అది కంక్లూడ్ చేయలేము. ఈవినింగ్ వరకు చూడాలి. చూసిన తర్వాత ఫ్లో మొత్తం వెళ్ళిపోతే కనుక మేము క్లీనింగ్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చెత్త చెదారం మొత్తం కొట్టుకొచ్చింది. మీరు చూసుంటారు, చాలా బురద ఉంది ఇక్కడ. ఇది పెద్ద హ్యూజ్ టాస్క్ ఉందండి. ఇది క్లీనింగ్ అయిపోయిన తర్వాత సేఫ్ అనుకున్నప్పుడే మేము ఇక్కడి నుంచి ఆపరేషన్స్ అనేది రెస్టోర్ చేస్తామండి. ఇప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ పరిసర ప్రాంతాల నుంచి మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేశాం కాబట్టి ఇక్కడి నుంచే రెస్టోర్ చేయాలి అని తొందరపడదలుచుకోలేదండి. మేము అందరూ పండగ సందర్భంగా పిల్లా పాపలతో వస్తుంటారు. ఇక్కడ మేము మళ్ళీ మనకి తెలుసు ఈ ఫ్లడ్ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ అన్హైజీనిక్ అట్మాస్ఫియర్ వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. శానిటేషన్ వర్క్ మొదలు పెడతారా? ఎస్, శానిటేషన్ వర్క్ మొదలుపెట్టి అది క్లీన్ అయిన తర్వాతే ఏమీ రిస్క్ లేదనుకున్నప్పుడే మేము రెస్టోర్ చేస్తామండి. ఆ లోపల మేము ఎక్కడ ఇబ్బంది కాకుండా ఈ పరిసర ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తున్నామండి. రేపు సండే కావడంతో చాలా మంది వెళ్తుంటారు. అంటే రేపు సాయంత్రం రేపు మధ్యాహ్నం కల్లా బస్సులు పునరుద్ధరించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అంటే ఏదైనా కానీ రేపు మార్నింగ్ మేము మళ్ళీ ఇన్ఫామ్ చేస్తామండి ప్రయాణికులకి. దాన్ని బట్టే ప్లాన్ చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇప్పుడు ఏం చెప్పలేము. రేపు మార్నింగ్ ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ మేము మా నుంచి ప్రెస్ రిలీజ్ ఉంటుందండి. మా ఎండి గారు కూడా ఇస్తారు. అప్పుడు రివ్యూ చేసుకున్న తర్వాతే ఏ డెసిషన్ అనేది వస్తుందండి. మళ్ళీ బస్సుల్ని పునరుద్ధరించే అంశాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని, అంతేకాకుండా అంతకంటే ముందు శానిటేషన్ వరకు, ఎందుకంటే బురద చాలా వచ్చింది ఎంజీబీఎస్లోకి, అదంతా నీట్గా చేసిన తర్వాత మళ్ళీ బస్సుల్ని పునరుద్ధరించేట్టుగా ఆస్కారం ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి వివిధ జిల్లాల నుంచి వచ్చేట బస్సులకు ప్రత్యామ్నాయంగా సిటీ అవుట్స్కట్ నుంచి పంపించే విధంగా చేస్తున్నాం. ప్రయాణికులు కూడా ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ పూర్తి పరిశుభ్రత చేసిన తర్వాత బస్సుల్ని ఎంజీబీఎస్ నుంచి మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తున్నారు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత. కెమెరా పర్సన్ వెంకట్తో రవిచంద్ర, సాక్షి టీవీ, ఎంజీబీఎస్, హైదరాబాద్.